ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినమున మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున 18వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు జనన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇది ఎలా సాధ్యం అంటారా? ఇది దేవునికి సర్వము సాధ్యమేనండి. కన్య మరియ యోసేపుకు ప్రదానం చేయబడింది. వారు ఇంకా ఏకం కాలేదు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే మానవులను సృష్టించిన దేవునికి సాధ్యమే. మట్టితో మానవుని చేసి మానవుని నాసికారంధ్రంలో జీవవాయువును ఊది తన ఆత్మను మానవుల్లో ఉంచి తన వ్యక్తిత్వాన్ని, తన గుణలక్షణాలని మానవుని హృదయంలో ఉంచి తన పోలికలో మానవుని చేసిన దేవునికి, సర్వాన్ని సృష్టించిన దేవునికి, ప్రపంచాలను నిర్మించిన దేవునికి, సూర్య చంద్ర నక్షత్రాలను, మరి సముద్రములను, జలచరములను అన్నిటినీ సృష్టించిన దేవునికి ఏదైనా అసాధ్యం అంటారా? సర్వము సాధ్యమే. ఆయన పరిశుద్ధునిగా మనకోసం ఈ లోకంలో జన్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది కాబట్టే కన్యకను, ఒక నీతిమంతురాలైన పరిశుద్ధురాలైన కన్యకను, పురుషుని ఎరగని నిష్కపటమైన కన్యకను దేవుని చేత దయ పొందిన కన్యకను దేవుడు ఏర్పరచుకుని ఆమె గర్భం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో జన్మించాడు. ఆయన దైవ కుమారుడు, అదే రీతిగా మానవుడు, మనుష్య కుమారుడు. దైవ స్వరూపం మనుష్య కుమారునిగా దిగి వచ్చింది మన కోసం. యేసుక్రీస్తు యొక్క జనన విధానం ఆ రీతిగా నెరవేరింది, ఆ రీతిగా జరిగింది. యెషయా ప్రవక్త ఈ రీతిగా సెలవిచ్చాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. నిజముగా ఆయన మరి నిత్యుడుగు తండ్రి అండి. ఆయన సమాధానకర్త. ఆయన భుజముల మీద భారం ఉంది. ఆయన మన కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. ఆయన మన యొక్క పాపశాపాలన్నీ ఆయన మీద వేసుకుని మనుషులకు శాప పాప విముక్తి కలిగించడానికి ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించవలసిన ఆవశ్యకత ఏర్పడి ఆయన